40వ శ్లోకము. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయేత్యేషా జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి ఇంద్రియములు, మనస్సును, బుద్ధి ఆశ ఈ కామము, అధిష్టానం నివసించు స్థానము, ఉచ్యతే చెప్పబడును. ఏతైః వినిచో విమోహయతి మోహముకు గురి చెయ్యును. ఏషః ఈ కామము జ్ఞానమును ఆవృత్య ఆవరించి దేహిన బద్ధజీవుల యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామము నివసించు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని వాస్తవ జ్ఞానమును ఆవరించి అతనిని మోహముకు గురి చేయును. భాష్యము. బద్ధజీవుని దేహములోని వివిధ ముఖ్య స్థానాలను శత్రువు ఆక్రమించి ఉండును. కనుకనే అట్టి శత్రువును జయించగోరువారు అతడెక్కడ నిలుకొని ఉండునో తెలుసుకొను విధముగా శ్రీకృష్ణ భగవానుడు ఆ స్థానములను సూచిస్తుండెను. ఇంద్రియ కర్మలన్నింటికి మనస్సే కేంద్రము. అట్లు మనము ఇంద్రియ భోగ విషయములను గూర్చి వినినప్పుడు మనస్సు సాధారణముగా ఇంద్రియ భోగ ఆలోచనలకు నిలయమగును. అందుకు ఫలితముగా మనస్సు మరియు ఇంద్రియములు కామముకు మూలస్థానములగును. తరువాత బుద్ధి అట్టి కామ ప్రవృత్తులకు కేంద్రమగును. బుద్ధి అనేది జీవాత్మకు ప్రక్కన ఉండును. కామపూరితమైన బుద్ధి మిథ్యాహంకారమును పొందునట్లుగా భౌతిక భావనలో ఇంద్రియ మనస్సులతో తాదాత్మ్యము పొందునట్లుగా ఆత్మను ప్రభావితము చెయ్యును. దానితో జీవాత్మ భౌతిక ఇంద్రియ భోగ సుఖభోగములకు అలవాటు పడి దానిని వాస్తవ సుఖముగా భ్రమించును. జీవుని అట్టి భ్రాంతి శ్రీమద్భాగవతము 10వ స్కందము 84వ అధ్యాయము 13వ శ్లోకములో చక్కగా ఈ క్రింది విధముగా వివరించబడెను. యస్యాత్మబుద్ధిః కునపేతి ధాతుకే స్వది కలత్రాదిషు భౌమయిజ్యదీహ యత్తీర్థబుద్ధిః సలిలేన కర్హిచిత్ జనేష్వభిఘ్నేషు సా ఏవ గోకరః. త్రిధాతువులతో కూడిన దేహమే తానని, దేహము నుండి ఉత్పన్నమైన వారే తమ బంధువులని భావించువాడు, జన్మభూమియే పూజనీయ స్థానముగా భావించువాడు, తీర్థక్షేత్రములలో నివసించు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన మహాత్ముల సాంగత్యమును పొందుటకు కాకుండా కేవలము స్నానమాచరించుటకు మాత్రమే అట్టి తీర్థయాత్రలకు పోవునట్టి మానవుడు గార్ధవము లేక గోవుగా భావించబడును. 41వ శ్లోకము. తస్మాత్త్వమింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాననాశనం. తస్మాత్ అందుచే త్వం నీవు ఇంద్రియములను అధౌ ఆదినే నియమ్య నియంత్రించి భరతర్షభ భరతవంశీయులలో శ్రేష్ఠుడా పాప్మానం మహాపాప చిహ్నమును ప్రజహి నియంత్రించి హి నిశ్చయముగా ఏనం ఈ జ్ఞానము విజ్ఞాన ఆత్మ యొక్క శాస్త్రీయ జ్ఞానమును నాశనము చేయునది. భరతవంశీయులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, అందుచేత ఇంద్రియ నిగ్రహము చేయి మహాపాప చిహ్నమైన కామమును ఆదిలోనే నియంత్రించి జ్ఞానము మరియు ఆత్మానుభూతిని నాశనము చేయు దీనిని నశింపజేయుము. భాష్యము. ఆత్మజ్ఞానమును మరియు ఆత్మానుభూతి వాంఛను నాశనము చేయు మహాపాప శత్రువైన కామమును నశింపజేయునట్లుగా ఆది నుండే ఇంద్రియములను నియంత్రించమని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఆదేశించెను. ఇక్కడ అనాత్మకు మరియు ఆత్మకు నడుమగల భేదమును ఎరుగుటయే జ్ఞానమనబడును. మరోలా చెప్పవలెనన ఆత్మ దేహము కాదని తెలుపు జ్ఞానము. ఆత్మ నిజస్వరూప స్థితిని మరియు దానికి పరమాత్మతో గల సంబంధమును గూర్చి వివరించునట్టి విశేష జ్ఞానమే జ్ఞానము. శ్రీమద్భాగవతము 2:9-31వ శ్లోకములో ఈ విధముగా వివరించబడెను.
జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణా గదితం మయా. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము పరమగుహ్యమైనది మరియు అద్భుతమైనది. ఏమైనను అట్టి జ్ఞానమును మరియు ప్రత్యేక అనుభూతిని వాటి వివిధ అంశాలతో భగవానుడే స్వయముగా వివరించినచో అవగాహన చేసుకోవచ్చును. భగవద్గీత మనకు ఆత్మ యొక్క అట్టి సాధారణ మరియు విశేష జ్ఞానమును అందించును. వాస్తవముకు జీవులు భగవానుని అంశలగుట చేత వారు అతడిని సేవించుటకే ఉద్దేశించబడిరి. అట్టి చైతన్యమే కృష్ణ చైతన్యము. కనుక మానవుడు జీవితారంభము నుండే ఈ కృష్ణ చైతన్యమును అలవరుచుకొనుటకు ప్రయత్నించవలెను. దానితో వారు పూర్తి కృష్ణ చైతన్యవంతులై దానికి అనుగుణముగా నడుచుకోగలరు. సహజమైన ప్రతి జీవుని భగవత్ ప్రేమకు వికృత ప్రతిబింబమే కామము. కానీ మానవుడు ఆది నుండి కృష్ణ చైతన్యములో సుశిక్షితుడైనచో ఆ సహజమైన భగవత్ ప్రేమ హీనమైన కామముగా పతనము చెందదు. భగవత్ ప్రేమ కామముగా పతనము చెందినప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరుకోగలుగుట మిక్కిలి కష్టము. ఏమైనను కృష్ణ చైతన్యము మిక్కిలి శక్తివంతమగుట చేత దానిని ఆలస్యముగా ఆరంభించిన వాడైనను భక్తియుక్త సేవా నియమాలను పాటిస్తూ శ్రీకృష్ణుని ప్రేమించువాడు కాగలడు. కనుకనే జీవితములోని ఏ స్థితిలోనైనను లేక దాని అవసరమును గ్రహించిన వాటి నుండి అయినను మానవుడు కృష్ణ చైతన్యమున భగవత్ సేవలో ఇంద్రియములను నియంత్రించుటను ఆరంభించి కామమును భగవత్ ప్రేమగా అనగా శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమగా మార్చుకోవలెను. అది మానవ జీవితములోని పరమోన్నత పరిపూర్ణత్వపు స్థితి. 42వ శ్లోకము. ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహ. ఇంద్రియాని ఇంద్రియములు పరాని ఉత్తమములు ఆహుహో చెప్పుదురు. ఇంద్రియేభ్యః ఇంద్రియముల కంటెను పరం ఉత్తమము మనః మనస్సు మనసః మనస్సు కంటెను తూ కూడా పరా ఉత్తమము బుద్ధి బుద్ధి యహ్ ఏదైతే బుద్ధే బుద్ధి కంటెను కూడా బుద్ధి కంటెను కూడా పరతః ఉత్తముడు తూ కాని సహ్ అతడు. జడ పదార్థము కంటెను ఇంద్రియములు ఉత్తమములైనవి. ఇంద్రియముల కంటెను మనస్సు ఉత్తమమైనది. మనస్సు కంటెను బుద్ధి మరింత ఉత్తమమైనది. బుద్ధి కంటెను ఆత్మ మరింత అధికముగా ఉత్తమమైనది. భాష్యము. ఇంద్రియములు కామ కలాపాలకు వివిధ ద్వారములు. కామము శరీరములో దాగి ఉన్నట్టి వివిధ ఇంద్రియముల ద్వారా బయటకు వచ్చుటకు దారి చూపబడును. కనుకనే పూర్తి దేహము కంటెను ఇంద్రియములు శ్రేష్టములైనవి. కానీ కృష్ణ చైతన్యము ఉత్తమ చైతన్యము ఏర్పడినప్పుడు ఈ ద్వారములు మూతపడును. కృష్ణ చైతన్యములో ఆత్మ దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధమును నెలకొల్పుకొనును. కనుకనే ఇక్కడ వర్ణింపబడిన దేహకర్మాది సమస్త విషయములు చివరికి పరమాత్మలోనే ముగియును. దేహ కార్యములు అనగా ఇంద్రియ కార్యములు అని అర్థము. ఇంద్రియములను నిరోధించుటనగా దేహకర్మలను నిలిపివేయుటయే. కానీ ఆ మనస్సు క్రియాశీలమైనది. కనుక దేహము ఎట్టి కర్మను చెయ్యక నిశ్చలముగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడును స్వప్నములను చూచు సమయములోను అది పనిచేయును. కానీ ఆ మనస్సు కంటెను ఉన్నతమైనది బుద్ధి మరియు ఆ బుద్ధి కంటెను ఉన్నతమైనది ఆత్మ. కనుకనే ఆత్మను నేరుగా శ్రీకృష్ణ భగవానుని సేవలో నెలకొల్పినచో సహజముగానే దాని నియంత్రణలోని ఇతర అంగములు అనగా బుద్ధి మనస్సు ఇంద్రియములనేవి భగవత్ సేవలో నెలకొనును. కఠోపనిషత్తులో ఈ విషయము 1, 3, 10 చెప్పబడినది. దానిని అనుసరించి ఇంద్రియ భోగ విషయములు ఇంద్రియముల కంటెను ఉత్తమములని మనస్సు
ఇంద్రియ వస్తువుల కంటేనూ ఉత్తమమని ఇక్కడ చెప్పబడినది. కనుకనే మనస్సును నేరుగా నిరంతరము భగవత్ సేవలో నెలకొల్పినచో ఇంద్రియములు ఇతర విషయ మార్గములలో నెలకొని ఉండుటకు అవకాశము ఏర్పడదు. పరం దృష్ట్వా నివర్తతే. భగవద్గీత 2వ అధ్యాయము 59వ శ్లోకము. అని అట్టి మానసిక స్థితి ఇదివరకే వివరించబడినది. మనస్సు దివ్యమైన భగవత్ సేవలో నెలకొనినచో అది ఇతర హీన ప్రవృత్తులలో నెలకొనుటకు అవకాశం ఏర్పడదు. కఠోపనిషత్తులో ఆత్మ మహాన్ ఘనమైనది అని వర్ణించబడినది. కనుక ఆత్మ ఇంద్రియ విషయాలన్నింటికంటేనూ ఇంద్రియముల కంటేనూ మనస్సు కంటేనూ బుద్ధి కంటేనూ ఉత్తమ స్థితిలో ఉండును. కనుక ఆత్మ యొక్క నిజస్వరూప స్థితిని ప్రత్యక్ష అవగాహన చేసుకున్నటయే సమస్యలన్నింటికి గల పరిష్కారము. బుద్ధిచే మానవుడు ఆత్మ నిజస్వరూప స్థితిని ఎరిగి తరువాత మనస్సును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యములో నెలకొల్పవలెను. అదే అన్ని సమస్యలను పూర్తిగా పరిష్కరించును. ఇంద్రియ విషయములకు దూరముగా ఉండవలనని ఆరంభ దశలోని సాధకునికి సాధారణముగా ఆదేశించబడును. కానీ దానితో పాటుగా అతడు బుద్ధిని వినియోగించి మనస్సును దృఢపరచుకోవలెను. మానవుడు భగవంతుని పట్ల పూర్తి శరణాగతితో బుద్ధిని ఉపయోగించి మనస్సును కృష్ణ చైతన్యములో నెలకొల్పగలిగినచో సహజముగానే అతని మనస్సు దృఢమగును. అప్పుడు కోరలు తీసిన సర్పములకు వలె ఇంద్రియములు కోరలు తీసిన బలమైన సర్పములకు వలెనే శక్తిహీనములగును. కానీ బుద్ధి మనస్సు ఇంద్రియములకు ఆత్మ ప్రభువైనను కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణ భగవానుని సంపర్కములో దృఢపడకపోయినచో కల్లోలిత మనస్సు కారణముగా పతనము చెందుటకు ఎంతో అవకాశము ఉండును. 43వ శ్లోకము. ఏవం బుద్ధి పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం ఈ విధముగా బుద్ధే బుద్ధి కంటెను పరం ఉత్తమమని బుద్ధ్వా తెలుసుకొని సంస్తభ్య స్థిరపరచి ఆత్మానం మనస్సును ఆత్మన అత్యున్నతమైన బుద్ధిచే జహి జయింపుము. శత్రుం శత్రువును మహాబాహో మహాబాహువులు కలిగిన వాడా. కామరూపం కామరూపమైన కామము అనబడేది దురాసదం అనతిశక్యముగాని. ఓ గొప్ప బాహువులు కలవు అర్జున. ఈ విధముగా భౌతికమైన ఇంద్రియముల కంటెను మనస్సు కంటెను బుద్ధి కంటెను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధితో కృష్ణ చైతన్యముచే మనస్సును స్థిరపరిచి అట్లు ఆధ్యాత్మిక బలముచే మానవుడు అనతిశక్యముగాని కామమనే ఈ శత్రువును తప్పక జయించవలెను. భాష్యము. మానవుడు నిరాకార శూన్యమును చరమ లక్ష్యముగా భావించగా తాను దేవాదిదేవునికి నిత్యదాసుడనని గుర్తించి చివరికి కృష్ణ చైతన్యమును అవలంబించవలనని భగవద్గీతలోని ఈ 3వ అధ్యాయము మార్గనిర్దేశము చేస్తున్నది. భౌతిక జీవితములో మానవులు కామవాంఛను మరియు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును వాంఛించుదురు. అట్టి ఇంద్రియ భోగవాంఛ మరియు ఆధిపత్య భావన బద్ధజీవునకు గొప్ప శత్రువులు. కానీ కృష్ణ చైతన్యపు బలముతో మానవుడు ఇంద్రియములను మనస్సును బుద్ధిని నియంత్రించగలుగును. అనగా ఎవ్వరును తమ కర్మను మరియు విద్యుక్త ధర్మములను హఠాత్తుగా త్యజించనవసరము లేదు. కానీ క్రమముగా కృష్ణ చైతన్యమును వృద్ధిపరచుకునుట ద్వారా భౌతికములైన మనోయింద్రియములచే ప్రభావితము కానట్టి ఆధ్యాత్మిక స్థితిలో మానవుడు నెలకొనగలడు. నిజస్వరూప స్థితిని సాధించుట కొరకై యత్నించడి స్థిరమైన బుద్ధి చేతనే అది సాధ్యపడగలదు. ఇదే ఈ అధ్యాయపు సమగ్ర సారాంశము. అపరిపక్వమైన భౌతిక జీవన స్థితిలో తాత్విక కల్పనలు నామమాత్రపు యోగాసనాదుల అభ్యాసముతో ఇంద్రియ నిగ్రహముకు చేయు కృత్రిమ ప్రయత్నములు మానవుని ఆధ్యాత్మిక జీవితముకు తోడ్పడలేవు. కనుక ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యములో అతడు తప్పక సుశిక్షితుడు కావలెను. శ్రీమద్ భగవద్గీతలోని కర్మయోగము లేదా కృష్ణ చైతన్యమున విద్యుక్త ధర్మ నిర్వహణ అను 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.